తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మీకొచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ అనేది చాలామందికి ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీకి మనం ఇప్పుడైతే ఒక ఎండ్ కార్డ్ వేద్దాం. సో నేనైతే ఈ వీడియో లోపల మీకు వచ్చిన ర్యాంక్కి అసలు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఆ వీడియో ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఒక్క పీడిఎఫ్ని యూజ్ చేసుకొని మనకు అసలు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ గురించి నేను ఫస్ట్ చెప్తా. దాని తర్వాత దీన్ని ఎట్లా వాడాలనేది చెప్తా. ఫస్ట్ ఏంటంటే మనకు ఈ పీడిఎఫ్ లోపల మనకి డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా. సో పాలిసెట్కి అటాచ్ ఉన్న కాలేజెస్ లిస్ట్ అంతా ఉన్నది. అండ్ ఆ కాలేజ్ లోపల ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది ఉన్నాయి అన్నట్టు. దాని తర్వాత కాలేజెస్ కోడ్స్ ఉన్నాయి. దాని తర్వాత కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా అనేది ఉన్నది. కో ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా అని ఉన్నది. అది ఏ డిస్టిక్ లోపల ఉన్నది, ఏ ప్లేస్ లోపల ఉన్నది అనేది ఉన్నది. అండ్ దాని తర్వాత సో అందులోపల ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది ఉన్నది. దాని తర్వాత దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏంది అంటే 2024లో ఎంత హైయెస్ట్ ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది అనేది ఉన్నది అన్నట్టు. ఇది పీడిఎఫ్ గురించి. ఒకసారి సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. దాంతో మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఫస్ట్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ ఏంది అంటే ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది. సో దీని కోడ్ ఏంది అంటే మనకు ఏడీబీపీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కోడ్ యూజ్ అవుతుంది. ఏడీబీపీ అంటాం. కాలేజ్ పేరేమో ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నట్టు. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఆదిలాబాద్ లోపల ఉంది. ఓకేనా. ఆదిలాబాద్ లోపల ఉంది. సో ఈ కాలేజ్కి సంబంధించిన కోడ్ ఏంది, సో డిస్టిక్ కోడ్ ఏంది అంటే ఏడీబీ. ఇందులోపల మనకి కో ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫస్టే. ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ అన్నట్టు. ఇది 1980 లోపల స్టార్ట్ చేసారు. ఇందులోపల మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఏంది ఆ బ్రాంచెస్ అంటే ఇక్కడ చూసుకోరు. 1980 గౌట్ కాలేజు, కో ఎడ్యుకేషను, ఆదిలాబాదు. ఇక్కడ మనం చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకేనా. మనకి ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల ఎన్ని కోర్సులు ఉన్నాయి అంటే మనకి 4 కోర్సులు ఉన్నాయి. ఏంది ఆ కోర్సులు అంటే సివిల్ ఇంజనీరింగ్. ఓకేనా. సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అండ్ దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇట్లా 4 రకాల బ్రాంచెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆదిలాబాద్ లోపల. దీని ఏమంటాం మనం, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇట్లా మనకు కావాల్సిన కోర్సుని, మనకు కావాల్సిన కాలేజ్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరే ఏదో కాలేజ్ వెతకాలనుకున్నాను అనుకో, ఇన్స్టిట్యూషన్ నేమ్ లోపల నేను కాలేజ్ వెతుక్కుంటా. ఓకేనా. సో ఒక కాలేజ్ని వెతకాలనుకున్నాను నేను. సపోజ్ అబ్దుల్ కలాం కాలేజ్ అనుకున్నాను అనుకో, అబ్దుల్ కలాం కాలేజ్ ఇది అని చెప్పి నేను వెతుక్కుంటా. అందులోపల ఏమేమి కోర్సులు ఉన్నాయి అనేది నేను ఇక్కడ సైడ్కి వచ్చి చూసుకుంటా అన్నట్టు. అబ్దుల్ కలాం కాలేజ్ ఇది. ఓకేనా. ఇందులోపల మనకేముంది, మైనింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇట్లా ఏంటంటే సింపుల్గా కాలేజ్ ఏది అని చెప్పి వెతుక్కోవాలి ఫస్ట్. ఆ కాలేజ్ లోపల మనం అనుకున్న కోర్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటా, మెకానికల్ అనుకుంటే మెకానికల్ చూసుకుంటా, సిఎస్ అనుకుంటే సిఎస్ చూసుకుంటా. సో ఇట్లా మనం అనుకున్న కాలేజ్ లోపల ఏదైతే బ్రాంచ్ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటాం. సో ఈ బ్రాంచ్ ఉన్నదా లేదా చూసుకున్న తర్వాత మనకు ఆ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా ఎట్లా చూసుకోవాలంటే కట్ ఆఫ్. ఇక్కడ మనకి కట్ ఆఫ్ గురించి మనం ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ బాయ్స్‌కి సెపరేట్ కట్ ఆఫ్ ఇచ్చిర్రు. గర్ల్స్‌కి సెపరేట్ కట్ ఆఫ్ ఇచ్చిర్రు. అంటే ఒకవేళ ఓకేనా. సో నేను సింపుల్‌గా మీకు చెప్తా. నాకు ఎస్జీ గవర్నమెంట్ కాలేజ్ లోపల, ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల ఏ కోర్స్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అని అంటే నాకు ఇక్కడ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది కావాలి. ఓకేనా. ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల నాకు సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ సో సీట్ కావాలి. నా ర్యాంక్ ఎంత అంటే 50,000 ర్యాంక్ ఉంది. నా కేటగిరీ బీసీడీ కేటగిరీ. ఓకేనా. అదే కేటగిరీ బీసీడీ కేటగిరీ. సివిల్ ఇంజనీరింగ్ సీట్ కావాలి. ఓకేనా. సివిల్ ఇంజనీరింగ్ ఏంది, ఇది ఫస్ట్‌దే సివిల్ ఇంజనీరింగ్ ఉన్నది. నా కేటగిరీ ఏంది బీసీడీ. అండ్ నాకు సీట్ ఎక్కడ కావాలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల కావాలి. సో నాది బీసీడీ. నాకు సీట్ వస్తుందా రాదా ఈ కాలేజ్ లోపల అనేది నేను ఇప్పుడు చూసుకుంటున్నా. ఇగో ఇక్కడ చూసుకుందాం. బీసీడీ
బాయ్స్. నాదెంత ర్యాంక్ ఉందన్న? 50,000 ఉందన్న. ఇక్కడ 54,000 ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీట్ వచ్చింది. అంటే నాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఓకేనా. 54,883 లోపల నాకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నట్టు. అండ్ దాని తర్వాత నాకేందంటే నెక్స్ట్ కాలేజ్. నేను ఇందాక అన్నా కదా! అబ్దుల్ కలాం కాలేజ్ అని చెప్పి. సో, ఇక్కడ మనం ఏందంటే బీసీడీకి కోడ్ ఏంది? ఆర్. బీసీడీకి కోడ్ ఆర్ ఇక్కడ ఆర్ లోపల మనకి ఉందన్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే అబ్దుల్ కలాం కాలేజ్ లోపల చూసుకుంటా. అబ్దుల్ కలాం కాలేజ్ ఎక్కడుంది? ఇక్కడుంది. అబ్దుల్ కలాం కాలేజ్ లోపల నాకేది కావాలి? సివిల్ ఇంజినీరింగే కావాలి. అబ్దుల్ కలాం కాలేజు మనకి కొత్తగూడెం లోపలుంది. ఓకేనా. సివిల్ ఇంజినీరింగ్ కావాలి. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి మనకి. కొత్తగూడెం, ఇగో కొత్తగూడెం ఇక్కడ చూసుకుంటే మనకి సివిల్ ఇంజినీరింగ్ అనేది ఉంది. సో, సివిల్ ఇంజినీరింగ్ లోపల ఓకేనా. సో, నా కేటగిరీ ఏందంటే ఆర్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆర్‌కి నేనెళ్తా. నాకెంత ర్యాంక్ వచ్చింది? 50,000 ర్యాంక్ వచ్చింది. అంటే నాకు కొత్తగూడెం కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అబ్దుల్ కలాం కాలేజ్ లోపల. అంటే 55,383 వచ్చినోళ్ళకి కూడా సీట్ వచ్చింది. అంటే నాకు 50,000 ఉంది. సో, నాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అంటే ఉన్నాయి. 55,000 ఇక్కడ మీరు చూసుకుంటే 55,000 తోటి మనం చూసుకోవచ్చు. సో, సివిల్ ఇంజినీరింగ్ మనకి ఆర్ లోపల చూసుకుంటే 55,000లో కూడా ర్యాంక్ వచ్చింది. ఆర్ ఏంది అంటే బీసీడీ. ఓకేనా. సో, ఇట్లా మనం చూజ్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, ఇట్లా మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఏం లేదు. ఏం చేయాలంటే ఇన్‌స్టిట్యూషన్ నేమ్. సో, కాలేజ్ పేరు చూసుకో. కాలేజ్ లోపల ఏం కోర్సులున్నాయని చూసుకో. ఆ కోర్స్‌కి సంబంధించిన మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకొచ్చింది అనేది చూసుకో. అంతే. సో, మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకి సీటొచ్చింది అనంటే మాత్రం ఆ కాలేజ్ లోపల నీకు సీటొస్తది. సో, ఇట్లా అయితే మనమైతే తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ గైస్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళొకసారి వీడియో చూడు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఈ పీడీఎఫ్ లింక్ ఎక్కడుందంటే మన టెలిగ్రామ్ లోపలుంటది. సో, ఆ పీడీఎఫ్ డైరెక్ట్ అవైలబుల్ ఉంటది. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.